నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత నెలకొంది। వీరాపురం గ్రామంలో రెండు గిరిజన సొసైటీల మధ్య ఘర్షణ జరిగింది। ఈ ఘటనలో ఒక మహిళ తలకు గాయాలయ్యాయి। అక్కడకు భారీగా రెండు వర్గాల మహిళలు చేరుకున్నారు। అనుమతులు పొందిన సొసైటీ సభ్యులు మరో సొసైటీకి అవకాశం ఇవ్వకపోవడం వల్ల వివాదం తలెత్తింది। ఇసుక రవాణాకు సంబంధించిన సమస్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి। సరిగ్గా గత వారం పినపాక మండలం గడ్డిగూడెం గ్రామంలో ఇసుక లారీల వల్లే అంబులెన్స్ ఆలస్యమైంది। దీంతో చికిత్స అందక ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు। జూన్ 22వ తేదీన కూడా ఇసుక మాఫియా నిర్లక్ష్యంతో అంబులెన్స్ ఆగిపోయింది। చికిత్స అందక యువకుడు మరణించినట్లు వార్తలొచ్చాయి। బూర్గంపాడు మండలంలో ఈ నెల 15వ తేదీన ఇసుక లారీ ఢీకొని ఆటో డ్రైవర్ గాయపడ్డాడు। రోడ్లు దెబ్బతినటం, ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు ఇసుక లారీల వల్ల జరుగుతున్నాయని ప్రజలు చాలా ఆందోళన కూడా వ్యక్తం చేశారు। ఇప్పుడు చూస్తామని అవదేశిందా చూస్తా ఉండు। పని పని ఇసుక మాఫియాల తవ్వకాల నేపథ్యంలో దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవేందర్ ఉన్నారు। దేవేందర్, ఇంత మాఫియా ఎంత యథేచ్ఛగా జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు? మాధవి, ఈ రోజు ఇసుక క్వారీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నడిచింది। రెండు సొసైటీల నడుమ వాగ్వాదంతో ఓ మహిళకు కూడా తలకు గాయమైనట్టు మనకు తెలుస్తుంది। సో సమాచారం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వీరాపురం ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి। రెండు గిరిజన సొసైటీలకు చెందిన రెండు వర్గాల మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని అది తీవ్ర ఘర్షణకు దారి చేసింది। ఈ ఘటనలో ఓ మహిళకు తలకు గాయమైంది। గిరిలక్ష్మి, శ్రీరామ గిరిజన సొసైటీలు ఇసుక క్వారీల వద్ద రెండు వర్గాలకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో మోహరించడంతో పరిస్థితి ఉధృతంగా మారింది। తమకు అధికారుల అనుమతులు ఉన్నప్పటికీ మరో సొసైటీ సభ్యులు ఇసుక తవ్వకాలకు అవకాశం ఇవ్వలేదని ఒక వర్గం ఆరోపిస్తుంది। మరోవైపు తమకు హక్కులున్నాయి మరో వర్గం వాదిస్తుంది। సో గోదావరిలోకి వెళ్లిన జేసీబీలను అడ్డుకునేందుకు మహిళలు ప్రయత్నించారు। దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది। సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది। అయితే ఇక్కడ ఇసుకకు సంబంధించి గతంలో పలుమార్లు ఒక మంత్రి పిఏ అండదండలతో అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం కూడా పోలీసులు తెలుసుకున్నారు। సో ఆ మంత్రి ఎవరైనా పూర్తిగా కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతోంది। సో అక్కడ అక్రమ ఇసుక యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ లారీలు అర్ధరాత్రి గ్రామాల నుంచి అతి వేగంగా ప్రయాణం చేస్తున్నాయి। సో కొన్ని రోడ్డు యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి। గతంలోనే కొద్ది రోజుల క్రితం ఇసుక లారీ వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఒక యువకుడు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది। అతన్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకునే క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆ యువకుడు అంబులెన్స్ లోనే ప్రాణాలు వదిలిన పరిస్థితి। సో ఇంత జరుగుతున్నా కానీ అధికార యంత్రాంగం కనీసం అటు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ కూడా అటు ఆ గ్రామ ప్రజలు వాపోతున్న పరిస్థితి। అసలు ఈ వాగ్వాదానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇరు వర్గాలకు సంబంధించి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేక కేవలం ఇసుక తోడుకునే విషయంలోనే వీళ్ళకి వాగ్వాదం జరిగిందా అన్న సమాచారం కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది। పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది। ఈ దర్యాప్తులో ఎటువంటి విషయాలు తేలనున్నాయో కూడా పూర్తిగా వేచి చూడాల్సి అయితే కనబడుతోంది। అసలు అంటే రెండు సొసైటీలు కూడా అక్కడ ఇసుక తవ్వుకునేందుకు వీలు కల్పించారు। అయినప్పటికీ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే అక్కడ ఇసుక తోడుకుంటున్నారు, మరో వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదంటూ కూడా మరో వర్గానికి సంబంధించిన మహిళలు కూడా అటు వాపోతున్న పరిస్థితి। అసలు ఎందుకు ఇటువంటి కారణాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఏంటి, ఎవరైనా రాజకీయ అండ వేరే వర్గానికి ఉందా అనే అనుమానాలు కూడా అక్కడ తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది। సో అధిక సంఖ్యలో మహిళలు మోహరించడంతో అక్కడ భారీ ఉద్రిక్తత దారితీసింది। ఒక మహిళకు తలకు కూడా బలమైన గాయమైనట్టు కూడా మనకు తెలుస్తుంది।
రైట్ దేవేందర్, మరి ఇంత గొడవలు జరుగుతున్నా అన్న యాక్సిడెంట్లు అంబులెన్స్ కి ఆ లారీలు అడ్డుకుంటున్నా అక్కడ స్థానిక ప్రజలెవరూ కూడా ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదా, లేకపోతే ఇచ్చినా కూడా అది ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళలేదా, ఎవరు పట్టించుకోలేదా? ఎస్ మాధవి, ఇక్కడ సంబంధించి ఇక్కడ మెయిన్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఆ గ్రామాల గుండా ఇసుక లారీలు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణం చేస్తుంటాయి. ఆ లారీలు కొన్ని కొంత ఇసుక కూడా కొన్ని పర్మిషన్స్ కూడా కొన్ని ఉండవు. అలాంటి వాహనాలు ఆ నెలవారీ పోలీస్ స్టేషన్ కి మామూలు కూడా పంపిస్తున్నారు. అందువల్లనే పోలీస్ యంత్రాంగం ఆ లారీలకు ఎటువంటి ఫైన్స్ వేయట్లేదు, ఆ లారీలని ఆపేయట్లేదంటూ కూడా గిరిజన గ్రామాలు గతంలో పలుమార్లు రోడ్డు మీద రాష్ట్రాలు చేసినప్పటికీ ఆ పోలీసులు కనీసం ఆ వాహనాలకు వెళ్ళి కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నెలవారీ మురుపులు ఆ పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా టైంకి అందుతున్నాయి. అనుమతి లేని వాహనాలు వాహన యజమానులు కూడా పోలీస్ స్టేషన్ లో అమౌంట్ అంటే డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. దీంతో ఆ గ్రామాల వైపు కూడా పోలీసులు చూడడం లేదంటూ కూడా గ్రామ ప్రజలు వాపోతున్నారు. గతంలో పలుమార్లు రోడ్ల మీదకి ఎక్కి ఈ వాహనాల్ని మా ఊరి గుండా వెళ్ళనీయమంటూ కూడా వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి వాహనాల్ని ఆపేసిన పరిస్థితి. అయినప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుని గ్రామాల ప్రజలకు శ్రద్ధ చెప్పడంతో వాళ్ళు అక్కడ నిరసనలు కూడా విరమించుకున్న పరిస్థితి. అయినా కానీ అసలు అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా కానీ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల గిరిజన గ్రామ ప్రజలైతే పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ దేవేందర్. పని